పొత్తులో భాగంగా ఏదైతే చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అని చెప్పి నారా లోకేష్ అంటున్నాడు అభ్యర్థిగా. పవన్ కళ్యాణ్ అభ్యర్థి అయితే మేము సపోర్ట్ చేస్తాం జన సైనికులు అంటున్నారు. మరి అక్కడ అదే కదా తేడా. పొత్తు అనేది ఇక్కడ వాళ్ళకే క్యారెట్ లేదు. ఎదురు కలిసి ఓడిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు సీట్లు ఎన్నన్నా కానీ పంపకుండా వాళ్ళు ఎన్నెన్ని ఇచ్చుకుంటారు ఎన్నెన్ని చేసుకొని ఇప్పుడు 120 సీట్లు తీసుకున్న ముఖ్యమంత్రి అవుతారా, 150 గెలిచిన ముఖ్యమంత్రి అవుతారా? అప్పుడు ఏ లెక్కన అవుతుంది? అది ఆశే కదా. అది కాకుండా నువ్వేదో మంత్రి పదవి అడగవచ్చు, అది పొత్తుల భాగం. నువ్వు తక్కువ సీట్లు ఎక్కువ సీట్లు అడగాలంటే అతను అంగీకరిస్తాడా? అతను సీనియర్ నాయకుడు 40 సంవత్సరాలు రాజకీయం ఉన్నాడు, దాదాపు అంత బాగానే ఉంది. ఇవాళ ఆయన వచ్చి నీకు ఏమంటే ఆయన పక్కన కూర్చోడుగా. వాళ్ళు ఇస్తేనే అలా సపోర్ట్ చేస్తేనే మేము సపోర్ట్ చేస్తామన్నారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే అభ్యర్థి అయితే సరే అతని ఇంటికి అవి పక్కని ఓడించడానికి ఒకళ్ళు ఒప్పుకోవచ్చు. అంటే సార్ సీట్లు పంపమన్నారు కాబట్టి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కథనం రాజకీయం జరిగింది. జనసేనకి పొత్తులో భాగంగా 23 నుంచి 34 సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. వీళ్ళేమో ఒక 40 నుంచి 60 సీట్లు అడుగుతున్నారు. మరి ఎలా ఉంటుంది అంటారు? ఇది దానికి సరిపెట్టుకోవచ్చు. అవతల మంచిని ఓడిపించాలంటే ఎవరొకరు తగ్గాలి. ఇప్పుడు ఆయన 50 అన్నాడు, కాదు నేను 30-25 ఇస్తా అంటున్నాడు. అవసరమైతే అవతల మంచిని ఓడించానంటే నేనే తగ్గిపోయి అవతల మంచిని ఓడించడానికి చేయగలపవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చారు 30 సీట్లు, మనం ఒంటరిగా పోటీ చేసి 170 స్థానాలు పోటీ చేద్దామని మెజారిటీ జన సైనికులు చెప్తున్నారు. 170 అంటే రాకనే కదా 20-30కి 50కి బేరం అడిగింది. నమ్మకం లేక 175 నీకు బలం ఉన్నప్పుడు 50 సీట్లు నాకు ఏమని అడగటం అంటే అది బలం లేనప్పుడే కదా. ఇప్పుడు బొత్తు నాకు 50 కావాలి అని అడిగితే నీకు 175 బలం లేనప్పుడే కదా నువ్వు 50 అడిగేది. ఇప్పుడు బలం లేనప్పుడు అడిగే కాబట్టి వాళ్ళు ఏంటంటే మీకు అంత బలం లేదు, నీకు 20-25 నీకు అవకాశం, నువ్వు ఎక్కడ గెలవలేకపోయావు చెయ్యావు అంటే కొంత ఓటింగ్ అయితే వచ్చింది, అది వాస్తవం. కొంత ఓటింగ్ చీల్చాడు, వచ్చింది. గెలిపోయితే ఓటింగ్ రాలేదు. నీకు బలం లేదు కాబట్టి మాతో పొత్తుంటేనే నీకు 25 అయితే నువ్వు విన్ అవ్వబడు అనేది వాళ్ళ వాదన. అంటే అడిగిన సీట్లో పవన్ కళ్యాణ్ ఏమైనా పొత్తులోంచి బయటకు వచ్చి పోటీ చేసే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము. బయటకు వచ్చి పోటీలు చేస్తే అది ఏముండదు, మళ్ళీ మామూలే. ఏదైనా పొత్తులు అయితే అసెంబ్లీకి వెళ్ళవచ్చు. పొత్తు లేకుంటే అసెంబ్లీకి వెళ్ళే స్థానం లేదు నా అభిప్రాయం. అంటే నారా లోకేష్ ఏమంటున్నారంటే కనీసం డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందని అడిగితే పవన్ కళ్యాణ్కి అది నా విషయం నా దృష్టిలో లేనిది అని ఆయన చెప్తున్నాడు. అది వాళ్ళు ముందే చదువు పార్టీని గెలవనియండి. డిప్యూటీ సీఎం అనేది, హోంమంత్రి అనేది, ఇంకొకటి అనేది పార్టీని గెలిచిన తర్వాత పెంచుకుంటే ఇవ్వచ్చు. అధికారులకు రావాలి కదా, ఎదుర్కోవటం మీద రావాలి, చెయ్యాలి. వచ్చినప్పుడు వాళ్ళు ఆ రోజు నిర్ణయం ఎట్టుంటుంది. ఇలా ఆత్మగౌరవం చంపుకొని ఎందుకు వాళ్ళతో పొత్తులో ఉండడం, మనం ఒంటరి 170 పోటీ చేద్దామని హర్రామజారి కావచ్చు జన సైనికులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి. చెప్తాం కానీ జన సైనికుల మాటలు తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను కష్టపడడం చేయడం వాళ్ళు పొత్తుని మనం పోటీ చేద్దామని జన సైనికులు అంటున్నారు కార్యకర్తలు. మరి ఈయన దానికి ఇష్టపడలేదు కదా. అట్లా పోతే మనం దెబ్బతింటాము. అవతల ఓడి పెచ్చి అవుతాడు, అతను ఓడించాలంటే మన ఇద్దరం ఓటు కావాలి అని సైనికులకి ఎందుకు చదువు సైనికులు దానికి ఇష్టపడటం లేదు. అంటే ఈ పరిణామాలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొంచెం అసంతృప్తి ఉన్నట్లు ఊహాగానాలు ఈ రోజు కానీ రేపు ప్రకటిస్తారంట పొత్తు మీద నిర్ణయం అనేది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందా అని అడిగినట్లు లేకపోతే ఒంటరికి పోటీ అంటే అవతల వీలైన కాడికి ఉండదు. వీలైన కాడికి ఉండదు. 100% పొత్తే. ఎందుకంటే దానికి ఒంటరికి వెళ్ళే దాన్ని నువ్వు చేయట్లేదు. ఒకవేళ బయటకు మనం చెప్పుకున్నా నా లోపల అనేది నా ఆలోచన నాకు ఉంటుంది. అది ఒంటరికి వెళ్ళడు, పొత్తే. అది ఎంతవరకు అయితే సైనికులు అయితే ఒప్పుకోవట్లేదు. మనం పొత్తు పెట్టుకోవడం, మనం ఒంటరికి చేద్దామని వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ ఎవరైనా చెప్పుకుంటున్నారు. ఆయన ఒంటరికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారు సార్, మేము మిమ్మల్ని ముఖ్యమంత్రి అనుకుంటే మీరు చంద్రబాబు ఎందుకు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు అడుగుతున్నారు వాళ్ళు. మరి అదే కదా ఇది. ఇప్పుడు మేము ఎక్కడ మీటింగ్లు పవన్ సీఎం అని పోటీ పెట్టుకుంటారు, అన్నీ చేస్తున్నారు. పెట్టినప్పుడు నువ్వు ఊరుకోపోయి పని చేసి అతను ముఖ్యమంత్రి చేసి నువ్వు పక్కన కూర్చుంటే మే అభిప్రాయాలు ఏంటి, మా మనోభావాలు మేము పెట్టుకున్న నమ్మకాలు ఏంటని వాళ్ళు అంటున్నారు. మరి ఎంతవరకు దాన్ని ఎంతవరకు పరిగణన తీసుకుంటాడు, దాన్ని ఎంతవరకు ఇది చేస్తారు అనేది ఆయన నిర్ణయం. మనం ఎందుకు బతకడం ఒంటరి పోటీ చేసి పదే చెప్తున్నారు వాళ్ళు. చేస్తుంటే ఈయనకి నమ్మకం లేదు కదా. కార్యకర్తలకి ఉంది. ఒకరి కింద ఎందుకు మనం పోరాడదాం, మనం గెలుద్దాం, మనం గెలిచి ఇండివిజువల్ మార్కెట్లోకి వెళ్దాం, నేను హీరోని అనిపించుకుందాం. కాదే ఆ నమ్మకం లేదు కాబట్టి ఒంటరికి మనకు వెళ్ళలేము. ఒంటరికి గెలిస్తే ఆయన ఓడిపోతాను, నేను ఓడిపోతాను, మళ్ళీ వాళ్ళే పిచ్చి అవుతారు. కాబట్టి దీని నమ్మకం అది కార్యకర్తల అభిప్రాయం అనేది వాళ్ళు కరెక్టే. నేను కట్టపడుతున్నాం కాబట్టి మనం గెలవని ఒంటరిగా చేద్దామని వాళ్ళ అభిప్రాయం ఉంది. ఆయన ఒప్పుకోవట్లేదు. మరి అది ఎంతవరకు అనేది చూడాలి. కార్యకర్త నిర్ణయం పక్కన పెడతాడు, లేకుంటే వాళ్ళకే ఛాయిస్ ఇస్తాడు అనేది తెలియదు. ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి వైనాడు 175 అంటున్నారు, వాళ్ళు 160 సీట్లు అంటున్నారు. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు ఫైనల్గా వచ్చే ఎన్నికలు మీ అభిప్రాయం? ఇప్పుడు వాళ్ళు ఏమో 160 సీట్లు గెలుస్తామంటారు సార్ పొత్తులో. జగన్మోహన్ రెడ్డి వైనాడు 175 170 170 అంటున్నారు. అసలు ఎలా ఉండొచ్చు అనుకుంటారు మొత్తం మీద?
170 వాళ్ళు ఏమంటారు 170 మేము పోటీ చేస్తున్నాం. చదువుతాం 170కి పోటీ చేస్తాం, 170 మేము గెలుస్తాము, మా పరిపాలన బాగుంది, మా పని బాగుంది అని వాళ్ళ నమ్మకం వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళు కానీ నీ పరిపాలన బాగలేదు, అంత అరాచకంగా ఉంది, నువ్వు అంత ఇది చేసావు కాబట్టి నేను ఓడిస్తాము 160 గెలుస్తామంటారు వీళ్ళు. అది సరే వీళ్ళు 160 ఆడు ఉండేది 160 ఇప్పుడు చెబుతున్నారు, అది జనాలు నిర్ణయించాలి. ఎంతవరకు ఎలా గెలవచ్చు, ఎవరు గెలిచినా ఎంతవరకు అని మీరు అనుకుంటున్నారు? ఎవరికైనా కానీ వాళ్ళ సీట్ 170 అన్నాడు, 170 తగ్గొచ్చు పెరగచ్చు, అధికారం మటుకు పోదు, అది మటుకు వాసు బాగానే ఉంటుంది, తప్పుగా ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తున్నారు, టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్నాయి సార్, ఎలా ఉండొచ్చు? పొత్తులు పెట్టినా ఏం పెట్టి ఒంటరికి వచ్చినా అతనే గెలుస్తాడు. జగన్ గారేనా? ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు గెలుస్తారని ఒంటరికి వచ్చిన? అతని మీద నమ్మకం, అతని పరిపాలన మీద నమ్మకం. అంటే వాళ్ళు పొత్తులో వస్తున్నారు కదా సార్, పొత్తులకు వచ్చిన ఏముంది పొత్తులు తెలిసిందే. పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుస్తామంటున్నారు. పొత్తులు పెట్టుకుంటే జనాలు వేయాలకే పొత్తులు పెట్టుకొని మనం ఏం చేస్తామనేది చెప్తున్నాడు. ప్రభుత్వంలో ఉన్నాడు, చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ మేము చేస్తానంటే అది ఏదో నేను ఎదగటానికి చేసే ప్రయత్నమే కానీ చేయటానికి కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నాడు, అందుకోసం పొత్తులు పెట్టుకున్నాం. అరాచకం అంటే ఏంటి అనేది తెలియాలిగా. ఇప్పుడు అరాచకం అంటే ఏంటి, నేనంటే సరిపోద్ది. అరాచకం అంటే ఏంటి, ఏం జరిగింది, అరాచకం అనేది తెలియాలిగా. నేను ఎదగటానికి ఏదో మాట్లాడతాను, అది అరాచకం ఎట్టది. వాళ్ళు పొత్తులో వస్తున్నారు, 160 సీట్లు గెలుస్తామంటారు, జగన్మోహన్ రెడ్డి 175 గెలుస్తామంటారు, ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటారు పోటీ చేసిన ప్రతి ఒక్కరు నేను గెలుస్తానంటాడు, 170 గెలుస్తానని ఆయన అంటున్నాడు. 170 కాకపోతే 150 రావచ్చు, 160 రావచ్చు. ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ చేసినా, స్వతంత్రంగా చేసినా, పార్టీ చేసినా ఒకటి నేను గెలుస్తానంటారు, కానీ ఓడతాను నేను ఎవరు అంటారు. అతని నమ్మకం ఏంటంటే నా పరిపాలన బాగుంది, నాకు ఓటేస్తారు అంటున్నారు. నేను పరిపాలన బాగుంది, నేను ఓడిస్తాను వీళ్ళు అంటున్నారు, అది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే మేబీ ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, ఎన్నికల్లో ఏ విధంగా అంటే చెప్పలేమండి, ఎవరికి ఓటేస్తారో ఏంటో తెలియదు. జగనే అంటున్నారు, కాసేపు తెలుగుదేశం అంటున్నారు, చెప్పలేము. ఇప్పుడు తెలంగాణలో ఉంది, అదే ఎవరో ఆయన గెలుస్తారు అనుకున్నాము, కానీ ఎవరు గెలిచారు చూశారుగా. అది ఎలా జనాలు ఎటువైపు ఉంటారో ఏంటో ఎవరికి తెలియదు, చెప్పలేము కూడా. అంటే పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని చెప్పి నారా లోకేష్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మేము సపోర్ట్ చేస్తామంటారు జన సైనికులు, పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు ఒకటైపోయినాయి కదా, చెప్పలేము కదా. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఆయనకి సీట్ రావచ్చు, ఈయనకి సీట్ రావచ్చు. అది ఆల్రెడీ నారా లోకేష్ కన్ఫర్మ్ గా చెప్పారు, చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి. అదే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే మరి అది జనాలు కదా, చెప్పలేము కదా. ఆయన చెప్పారని తెలుగుదేశం గెలవచ్చు, గెలవకపోవచ్చు. అది గెలిస్తేనే కదా, అది మనం అనుకున్నామంటే అవ్వదు కదా. జనాభా పబ్లిక్ ఎలా అనుకుంటుందో ఏంటో తెలియదు కదా. జనసేన వాళ్ళు 60 సీట్ల వరకు అడుగుతున్నారు, జనసేన వాళ్ళు 60 సీట్లు అడుగుతున్నారు, వాళ్ళు 20 నుంచి 30 సీట్లు ఇస్తామంటున్నారు. ఒకవేళ వాళ్ళు అడిగిన సీట్లు, జనసేన వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వకపోతే వాళ్ళు బయటకు వచ్చేస్తే పొత్తులో నుంచి అదే నష్టం కలిగిద్దాం అంటున్నారు టీడీపీకి. నష్టం జరగచ్చు, ఎందుకంటారా ఇద్దరు ఒకటే కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు అని ఈయన అడగొచ్చు. ఇద్దరు ఒకటే కదా అని చెప్పి అయినా అవ్వచ్చు కదా, చెప్పలేం. ఒకవేళ ఇచ్చామనుకో అప్పుడు ఈయనకి ఇబ్బందిగా, అంతే కదా సార్. ఇప్పుడు ఈయన ఇచ్చాడే అనుకో, ఒకవేళ ఈయన గెలిచింది అనుకో, అప్పుడు ఈయన డల్ అయిపోతారు. అప్పుడు ఎవరో ఏంటో చెప్పలేము కదా. అందుకని ఇవ్వచ్చు, 90% అయితే ఇవ్వరు. ఎందుకంటావా, మాదే గెలవాలని వాళ్ళు అనుకుంటారు, మేమే గెలవాలి ఈయన అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఒక వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇద్దరు ఒకటయ్యారు. రేపు వాళ్ళ కాడికి వచ్చినప్పుడు మేమే గెలవాలి అని ఉంటుంది ఎవరికైనా. అది